లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం, క్షమించండి, లూకా సువార్త 10వ అధ్యాయం 18-19 వచనాలు చదువుతాం. ఆయన సాతాను మెరుపువలె ఆకాశం నుండి పడుట చూచి తిని, సాతాను మెరుపువలె ఆకాశం నుండి పడుట నేను చూచి తిని, ఇదిగో పాములను చూడండి. దేవుడు ఎలాంటిగా చెప్తున్నాడు, సాతానుడు పైన నుండి కిందను పడడం చూచి తిని, కాబట్టి పాములను తేళ్లను తొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. ఇక్కడ ప్రభువు ఏం చెప్తున్నారంటే, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. ఏంటి పాములను మమ్మల్ని కూడా కొడతాం, మనము కొడతాం. జల్లులో వస్తే తేలిలో వస్తే కాలుతో తొక్కేస్తాం, చంపేస్తాం. ఏంటి ఈ పాములు ఏంటి, ఈ యొక్క తేళ్ళు ఏంటి, ఏంటి దేవుడు ఇక్కడ పాములు, ఈ పాములు ఏంటి, ఈ యొక్క తేళ్ళు ఏంటి? పాములు ఏంటి ఉండదండి, విషం ఉంటుంది. పాము కలిస్తే నొప్పి ఉండదు, పెద్ద బాధ, కానీ ఆ విషం బాడీలోకి వెళ్తేనే మన బాడీ అంత విషం అయిపోయి చనిపోతాం. తేలు కొడితే కొన్ని రోజుల దాకా సరుకు ఉంటుంది, ఇంకా ఎక్కువ కొడితే చచ్చిపోతాం. విషం ఎక్కువ అంటే అర్థం ఏంటంటే, ఈ లోకంలో పడిన సాతాను పాము లాంటి వాడు, తేలు లాంటి వాడు. వాడి విషాన్ని మనుషునికి ఎక్కిస్తుంటాడు. అంటే ఆత్మీయంగా ఉన్న ప్రజలు, కుటుంబంలో సమాధానంతో ఉన్న ప్రజలు, ఐక్యత కలిగి ఉన్న ప్రజలు, మంచిగా జీవిస్తున్న ప్రజలు, వాళ్ళని వాడు కాటేస్తుంటాడు. కాటేయడం వల్ల వాడిలో ఉన్న విషయం వారిలోకి వచ్చి ఆ కుటుంబంలో మనిషి బ్రతికినట్టే ఉంటాడు, కానీ చచ్చిన వాడితో సమానం. చూసావా, బ్రతికినట్టు ఉంటాడు కానీ చచ్చిన వాడితో సమానం. ఈ రోజుల్లో అనేక కుటుంబాలు ఉన్నాయి. రెండవది, దేవుళ్ళారా తేలు కొడితే వాడికి స్వల్పు ఆ విశ్వం తెక్కి వాడు చాలా విపరీతంగా బాధపడుతుంటాడు. అంటే అర్థం ఏంటంటే, వాడు చచ్చిపోడు కానీ వాడు చాలా విపరీతంగా బాధపడుతుంటాడు. కాబట్టి ఈ రోజుల్లో కూడా అనేకమైన లోకంలో ఉన్న వాటి వల్ల, ఆ కోరికల వల్ల, వాటి వల్ల వాడు సతమతం అయిపోయి నిద్రలో పట్టక, మనశ్శాంతి లేక, చూసారా ప్రజలు మనశ్శాంతి లేక పాప భీతులు బట్టి వాటితో వాడు కొడతాడు. కళ్ళు ద్వారా కొడతాడు, శరీర కోరికల ద్వారా కొడతాడు, ఏడుగోకలాగా కొడతాడు. వాటి బట్టి వాళ్ళకి మంచం మీద రాత్రి పుడికి రాదు సమయంగా ఆ కోరికలు తీరునంత వాడు తలవా లేచిపోతారు. ఎక్కడైనా రమ్మంటే ఆ కోరిక ఎక్కడ తీరుతుందంటే, ఇలాగా మనుషులు నాశనం అయిపోతున్నారు. కాబట్టి అలాగా మనుషులు కాటేసి శాపముల మీద, పాముల మీద, మనుషులు కుట్టే తేలి మీద. అందుకని ప్రభువులు అంటారు, నా నామమున విశ్వాసం ఉంచేవారు పాములను తేళ్లను ఎత్తి పట్టుకుంటారు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే మోషే కాలంలోకి వెళ్ళినప్పుడు దేవుడారా
మోషే కర్ర విడిచిపెట్టినప్పుడు అది పాము అయిందట. నీ కర్ర పాము, మా కాడ పాములు ఉన్నాయి, విశ్వసర్పమైన పాములు అవి అని వాళ్ళు కర్రలు ఎక్కిస్తారట. ఎందుకంటే అవి కూడా పాములు అయిపోయాడు, అవి వాళ్ళు ఎగిస్తున్నాయట. లెక్కనే మోషే కర్ర ఆ పామును మింగిస్తుందట. ఏం చేసింది? మింగిస్తుంది. అంటే అర్థం ఏంటి తెలుసా? ఈ లోకంలో ప్రతి సర్పాన్ని కూడా నువ్వు అనగదొక్కగలవు. ఎవరు? యేసు ప్రభు చెప్తున్నాడు, తన శిష్యులు, హల్లెలూయా, తన నామమందు విశ్వాసం ఉంచే వారికి. ఇప్పుడు ఎవరైతే ప్రభు నామమందు విశ్వాసం ఉంచుతారో వారికి ఇటువంటి వాగ్దానాలు వారి మీద పనిచేస్తాయి. అంటే ఆయన నామమందు విశ్వాసం ఉంచేవారు, ఆయన్ని వెంబడించే వారికి, ఆయనతో కలిసి జీవించే వారికి. ప్రభుతో కలిసి జీవించడం అంటే అర్థం ఏంటి తెలుసా? ఏదో గంట సేపు నేను ప్రార్థన చేసుకున్నాను కదా, ప్రార్థన గదిలోకి వెళ్ళి ఒక గంట సేపు బైబిల్ చదువుకున్నాను కదా, కాదు. గంట సేపు నువ్వు బైబిల్ చదువుకొని గంట సేపు నువ్వు ప్రార్థన గదిలో ఉంటే తర్వాత మర్చిపోయి, తర్వాత నువ్వు దేవుడిని మర్చిపోయి లోకంలోకి వెళ్ళిపోతే అది కాదు. నువ్వు పడుకున్నప్పుడు నిద్రలో కూడా యేసయ్య నడుస్తూనే ఉండాలి. నువ్వు నడుస్తున్నప్పుడు కూడా నీ మనసులో యేసయ్యే జ్ఞాపకం వస్తుంది. నువ్వు బండి మీద వెళ్తున్నప్పుడు ప్రభు యొక్క మేలునే జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఎప్పుడు హల్లెలూయా, ఎప్పుడు ప్రభువే. అలాగా ఆయనతో కలిసి ఉంటే నీ జీవితం ఎలాగొంటుందంటే, ఈ లోకము చేయలేనిది నువ్వు చేస్తావు. పిచ్చి ప్రజలు పిచ్చెక్కిపోయిన ప్రజలను బాగు చేస్తాను, ప్రజలను కాపాడగలుగుతావు, కుటుంబాలను కాపాడగలుగుతావు. కుటుంబాల్లో దూరి కాటేద్దాం అనుకున్న ఆ సర్పాన్ని నువ్వు ఎత్తి పట్టుకోగలవు. అది నిన్నేమి చేయదు, అది నిన్నేమి తాకదు. ప్రేమని దేవుడారా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈయన అంటాడు, వాడు మెరుపు వలె పడ్డాడట. కాబట్టి మీరు భయపడద్దు. హల్లెలూయా, వాడు మెరుపు వలె పడ్డాడు, మీరు భయపడద్దు. నేను మీకు వారి మీద అధికారం ఇచ్చాను అంటాడు. వాడు పడ్డాడు, వాడు పిల్లలు పెట్టాడు, వాడి పిల్లల మీద అన్నిటి మీద నేను మీకు అధికారం ఇచ్చిన. ఏ అధికారం, ఏంటి అధికారం తెలుసుకోండి. చాలా మంది ఎలగొట్టు, అదే కాదు, అదే ఒక వరం, అదే కాదు. మనిషి జీవితాలను కాటేసే సర్పం, మీ జీవితాలు పాడు చేసే సర్పం, బ్రతుకుల్లోని కుటుంబాలు పాడు చేసే తేలు నువ్వు ఎత్తి పట్టుకున్నావు. ఆ కుటుంబాలు చొరబడి ఉన్నా పొట్టలు వేసుకొని ఉంటాయి, అవి పొట్టలు వేసుకొని ఉంటాయి. ఎప్పుడొస్తాయి ఆ పొట్టల్లో పడి? కుటుంబాలు సైతము ప్రజలు పాపపు కోరికలు అనే విషయాన్ని ఎక్కించి వారి నాడెక్కిందే విషమంటారు. అవి ఎక్కించి దేవుళ్ళారా ప్రజలను పాడు చేసి వినాశనం చేస్తున్నాయి. రైట్, మరి వినాశనం చేస్తున్న వాటిని ఎదుర్కోవడానికి దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. ఆ అధికారము నీకు నాకు అధికారం ఇచ్చాడు కదా. ఈ అధికారాన్ని మనం వెనక వాడుకోవాలి. చూసారు, అధికారం ఇచ్చాడు దేవుడు, అధికారాన్ని మనం వెనక వాడుకోవాలి. అధికారాన్ని ఎలా వాడుకోవాలంటే మొట్టమొదటి ఏంటో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా వాడుకొని చెప్తాను. అందుకంటే ముందు ఒక మాట ఏంటంటే,
దేవుడు నీకు అధికారం ఇచ్చినప్పుడు నీలో దేవుడు బలాన్ని చూడు. ఇక్కడే ట్యూటర్ పోలీస్ స్టేషన్ ఉంది. మేము కరోనా టైంలో ఇదే చర్చిలోని పాస్టర్ గారు మేమందరం ఇంచుమించు ఎన్ని రోజులు ఉంది, కరోనా అయిపోయినంత వరకు ఇక్కడ ఉన్నాం. సంవత్సరాల దాకా అమ్మ 6 నెలల దగ్గర ఉన్నాం అనమాట. 6 నెలల దగ్గర ఇక్కడ ఉన్నాం. తర్వాత నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాం. కాబట్టి ఎస్పట్ వెళ్ళిపోయాం. దేవుడా ఈ 6 నెలలు ఇక్కడ ఉన్నప్పుడు మధ్యరాత్రి ఎదురున్న అది సాయి పూజ జరుగుతుంది కదా, ఆ గుడిలో అక్కడ పూజ తాలూకా క్లీనింగ్ చేస్తున్న కామన్ ఉంటుంది. ఆ ఇంట్లోకి ఎవరో దొంగసారిని ఇచ్చి వాళ్ళు ఏదో చేయబోతుంటే మనుషులు చూస్తుంటే దుఃఖముఖలా ఉన్నారు. పాపం వాళ్ళు జడిసిపోతున్నారు, కేకలు ఆడుతున్నారు. కరోనా టైంలో ఎవరు వస్తారండి? ఎవరు వస్తారా? మేము పైన కిటికీలో వచ్చి వస్తున్నాం. ఈలోపు సన్నగున్నాడు పోలీసుడు, చాలా సన్నగున్నాడండి. ఆయన డ్యూటీ డ్రెస్ వేసుకుని వస్తే ఆ సన్నగున్న లాగున్నాడు చూసి పారిపోతున్నాడు. లాగున్నాడు సన్నగున్నాడు చూసి పారిపోతున్నాడు. కారణం ఏంటి? ఆయనకి అధికారం ఉంది. మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోండి. అయ్యయ్యో ఇది అవమానం, యేసయ్య వలన ఘన విజయం. యేసయ్య రక్తము కింద ఉన్నాము, యేసయ్య రక్తము కింద ఉన్నాము. సాతాను ముట్టలేడే, సాతాను ముట్టలేడే, సాతాను ముట్టలేడే, అపవిత్ర ఆత్మ వచ్చాడే, నాలో ఉన్న చూసి అపవిత్ర ఆత్మ వచ్చాడే, నాలో ఉన్న చూసి పారిపోయాడే. అయ్యయ్యో ఇది అవమానం, అయ్యయ్యో ఇది అవమానం. యేసయ్య వలన ఘన విజయం, యేసయ్య వలన ఘన విజయం. యేసయ్య రక్తము కింద ఉన్నాడు, యేసయ్య రక్తము కింద ఉన్నాము. హల్లెలూయా. మొట్టమొదటిగా అధికారం అంటే నువ్వు బలవంతుడైనా కాకపోయినా, బుద్ధున్నా జ్ఞానమున్నా ఏమున్నా లేకపోయినా నీకు దేవుడు ఒక ముద్ర ఇస్తాడు. ఏంటి ఆ ముద్ర అంటే యేసు రక్తం చేత దేని చేత ముద్రిస్తాడు? యేసు రక్తం చేత ముద్రిస్తాడు. ఆ రక్తం ఏం చేస్తుందంటే నీ మీద ఉంటుంది. నువ్వు ధనవంతులు కాకపోయి ఎవరైనా ఇస్తారు. అప్పుడు సాతాను మొట్టమొదట నిన్ను చూసి వాడు భయపడతాడు. వాడేటప్పుడు భయపడతాడు. ఎందుకంటే ఆ వస్త్రానికి వాడు భయపడతాడు. రెండవది ఏంటంటే దేవుడిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. చూసారా? ఏం చేయాలి? దుర్వినియోగము చేసుకోకూడదు. దుర్వినియోగం చేసుకుంటే ఏం జరుగుతుందో చెప్తాను. ఒకరోజు ఒక పోలీస్ ఆఫీసర్ ఏం జరిగిందంటే ఆయన అక్కడ వేష్యం ఉన్న దగ్గర వాళ్ళందరి దగ్గరకు వచ్చి కొట్టి వాడిని చాలా ఇబ్బంది అంటే ఇచ్చేస్తుండేవాడు, కంట్రోల్ చేస్తుండేవాడు. ఈ కంట్రోల్ చేస్తూ ఒక్కొక్కరి దగ్గర ఆయన కొంచెం తీసుకుంటారు కదా మామూలుగా, అవి తీసుకుంటేవాడు. తీసుకోవాల్సిన వాటిని తీసుకుంటూ అన్నీ చేస్తుంటే చాలా ఇబ్బంది పెట్టేస్తుండేవాడు. ఒకడు పొట్టిగా ఒకడు ఉన్నాడు.
ఆ షాప్ కాడికి వెళ్ళి అన్నీ తీసేసుకుంటున్నాడు. ఎందుకంటే ఈ పట్టుకున్నాడు ఒకసారి వ్యభిచార కంపెనీ దొరికిపోయాడు. దొరికిపోయాడు. ఈ పట్టుకున్నాడు కూడా వ్యభిచారం కొద్ది ఎక్కువ. పోలీసుడు ఎంత డబ్బు కేసు కట్టతో బాబు అంటే ఎంత డబ్బులు ఇచ్చి 2 పోలీసు వదిలేశాడు. ఎప్పుడు ఇంక ఇదే పని ఆయన. ఈ ఒకరోజు ఈడేం చేసింది, ఇది వ్యభిచార కంపెనీ కారణం ఈడు అంటే ఈ పోలీసుడు టోపీ తీసి ఆ షర్ట్ తీసి ఆ పక్క తగిలించి లోనికి వెళ్ళాడు. ఈ పట్టుకున్నాడు చూపించాడు. పోలీ దొరికాలని కలిసి ఆ టోపీ ఆ షర్ట్ పట్టుకొని ఆ షూ పట్టుకొని వెళ్ళిపోయాడు బయటికి. పెళ్ళికి వచ్చింది అది ఎదుగుతాను ఎక్కడనే అంటాను, నువ్వు నాకు దొరికావా అన్నాడు. బాబు నీకు దండం పెడతాను రా, నీకు దండము పెడతాను. నేను ఎందుకు ఇస్తాను? ఎవడా నేను నీకు ఉన్నా. ఇప్పుడు ఇది ఎవరు దొరికిపోయాడు? ఎవడు దొరికాడండి? అదే మాట మన జీవితంలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాపం మీద మనకు అధికారం ఇస్తే, పాపం మనం చేస్తే దానికి మన మీద అధికారం వచ్చేస్తుంది. జ్ఞాపకం చేసుకోవాలి. పాపం మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చాడని అధికారాన్ని నీవు దుర్వినియోగం చేసుకోకూడదు, సద్వినియోగం చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా నువ్వు ఉండాలి, నిర్లక్ష్యంగా నువ్వు ఉండకూడదు. దేవుడు బిడ్డరా, టోపీ ఆ బట్టలు అన్ని పట్టుకొని రోడ్డు మీద వెళ్ళిపోతే ఆయన పరిస్థితి ఏంటి చెప్పన్నట్టు? ఎవరితో చెప్పుకుంటాడంటే మొత్తం పరుగు పోయింది. సస్పెండ్ చేస్తారు ఆయన. అర్థం మన జీవితాల్లో కూడా ఇదే పరిస్థితి. కాబట్టి నీవు పాపములకు దూరంగా మట్టుమంటున్నా నీ తాలూకా శక్తిని దేవుడిచ్చే పవర్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. రెండవ విషయం ఏంటంటే, ఇప్పుడు దేవుడు మనకి ఏడిచ్చాడు అధికారం. ఇప్పుడు ఈ అధికారం మొట్టమొదటిగా నీవు ఈ అధికారాన్ని ఎలా వాడాలంటే, దేవుడా యేసు క్రీస్తు నామములోనే వాడాలి. ఎలా వాడాలి? యేసు క్రీస్తు నామం తప్పించి నువ్వు ఎలాగ ప్రారంభించినా అధికారం చెల్లదు. చూసా, నువ్వు వాడే అధికారానికి మొట్టమొదట అధికారానికి వెపన్ యేసు క్రీస్తు నామం. యేసు నామములనే నీ అధికారం బయటికి విడుదలవుతుంది. ఆ నామాన్ని నువ్వు ఉచ్చరించలేని పక్షముగా అధికారం నీలో చాలు. రెండోది వస్త్రం. చూసారా, నేను ఇక్కడ ఉన్నప్పుడు ఆయన పక్కగానే ఉన్నాడు. ఏ వస్త్రం వేసుకున్నాడు? పోలీసు వస్త్రం. పోలీసు వస్త్రం వేసుకోగానే ఆయన చూసి పరుగు పక్కలో ఉన్నారు, పారిపోతున్నారు. అంటే అర్థమైంది, యేసు రక్తపు వస్త్రముల చేత ముద్రింపబడి ప్రతిరోజు ఉండాలి. ఈ యుద్ధములో దేవుడు బిడ్డరా, ఈ పోరాటానికి యేసు రక్తము, యేసు క్రీస్తు నామం, ఈ రెండు నువ్వు పట్టుకోవాలి. అంటే యేసు క్రీస్తు రక్తాన్ని వస్త్రముగా నువ్వు ధరించుకోవాలి. రక్తవర్ణపు వస్త్రములు అవి నీలో ఉన్నప్పుడు, యేసు నామాన్ని నువ్వు ఉచ్చరించినప్పుడు అక్కడ జరిగే ప్రక్రియ ఎలా ఉంటుందో చెప్తా. దేవుడా, ఈ రెండు పట్టుకొని నీవు అవివేకివి కాక వివేకివై దేవుని యందు భయము కలిగి నీవు పాములను ఎత్తుపట్టుకోవాలి. ఎలాగా? ఈ రెండు నీలో ఉన్నప్పుడు
నువ్వు ఏ ఇంటికి వెళ్తావో అక్కడ పాముల నుండి వెళ్ళిపోతావు. శీఘ్రంగా దేవుడు బైబిల్ చెప్తుంది, రోమా రాసిన అధ్యాయం 16-20 వర్షంలో సమాధానకర్తవు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా సాతానుని శీఘ్రముగా మీ కాళ్ళ కింద చితక తొక్కించాడు. ఎక్కడండి? మన కాళ్ళ కింద ఉన్నాడు సాతాను. ప్రియమైన దేవుడారా, ఎప్పుడు వాడి కాళ్ళ కిందకు వస్తాడు? యేసు రక్తాన్ని, యేసు నామాన్ని ఉచ్చరించు. ఎలా ఉచ్చరించదు? చాలా మంది యేసు నామము జయం జయము, శాతాను శక్తులు లయం లయము అంటాం. తర్వాత అది నీవు స్వార్థంతో ఉన్నాను. స్వార్థముతో యేసు నామము ఇక్కడ విజయం కలుగుతుంది. దావీదు దేవుని బిడ్డారా గొలియాతు మీదకి వెళ్ళినప్పుడు యెహోవా నామము బట్టి అన్నారా? నేను నీ మీదకి నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. నువ్వు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. చెప్పండి దేవుని స్తోత్రాలు. యెహోవా పేరిట. ఈ రోజు నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నువ్వు ఆ రోగంతో చెప్పాలి, యేసు క్రీస్తు నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను చెప్పాలి. ఏం చెప్పాలి? యేసు క్రీస్తు నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను. నేను యేసు క్రీస్తు నామం బట్టి ఇక్కడికి వచ్చినా, నేను ఇక్కడ నేను వెళ్ళబడడానికి. మరణమా నీకు ఇక్కడ స్థానం లేదు, రోగమా నీకు ఇక్కడ స్థానం లేదు, పాపమా నీకు ఇక్కడ స్థానం లేదు. యేసు క్రీస్తుని బట్టి. అంతేగాని వెళ్తావా నేను వచ్చాను చేస్తున్నావు కూడా నేను అనే ఉన్నామంటే ఓడిపోతాం. అదేవిధంగా ఇంకా లోకములో ఉన్నవాని కంటే యేసు గొప్పవాడు, లోకములో ఉన్నవాని కంటే యేసు గొప్పవాడు, నా 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 యేసు గొప్పవాడు. హల్లెలూయా. లోకములో ఉన్న నీకంటే నా యేసు గొప్పవాడు. నువ్వు నాకంటే గొప్పదానివి. రోగమా నువ్వు నాకంటే గొప్పదానివి. నేను నీతో పోరాడను. యేసు నామం బట్టి నీతో పోరాడుతున్నాను. ఎందుకంటే ఆయన ఇచ్చాడు అధికారం. ఒక ఆయన కాన్వెంట్ దగ్గర ఉంటున్నప్పుడు అక్కడికి వచ్చి అందరిని బెదిరించి డబ్బులు అడుగుతుండే. అడుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే ఒక రోజు నిజంగా పోలీసులు వచ్చేసారు. ఆయనే పోలీసులు అనుకుని అందరూ డబ్బులు కొడుతున్నారు. ఇప్పుడు అందరూ పరిగెడుతున్నారు, ఆయన ఈయన పరిగెడుతున్నాడు. ఈయన ఆర్థిక ఈయన పరిగెడుతున్నాడు. ఏంటంటే ఈయన ఎప్పుడో పోలీస్ జాబ్ తీయించారట. ఈ జాబ్ ఎప్పుడో తీయించారట. ఇప్పుడు ఈయన పరిగెడుతున్నాడు. ఎందుకంటే పట్టుకో ఈయన కూడా దొరికితే ఈయనకి వేసేద్దాం. ఎందుకు ఈ మాట చెప్పింది తెలుసా? యేసు క్రీస్తు నేను తృణీకరించినట్టు నువ్వుగానే ఉంటే ఆ నామాన్ని ఉచ్చరించిన నువ్వు ప్రజలు మోసం చేస్తావేమో కానీ ఒక రోజు నువ్వు కూడా తొట్టులు మారిపోతావు. తర్వాత తెలిసింది మాకు అందరికీ,
ఈయన కాదు, ఈ ఉద్యోగం తీసేసి ఈయన కూడా పరిగెడతారని తర్వాత వస్తే ఒక్కొక్కరు గుద్దుకో అంతలో ఉంటాడు, అంతెత్తుంటాడు, సోపని గుద్దుకు సార్. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరించడానికి నీకు ఆయనతో ఉన్న సంబంధం ఎంత? హల్లెలూయా. ఆ సంబంధంలో నీవు ముడికట్టబడి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అలా ఉంటావో సాతాను నిన్ను చూసి పరిగెడతాడు. నువ్వు ఏ ఇంట్లో పాపపు చీకటి, కుటుంబాలు పాడు చేసే చీకటి ఆత్మ పారిపోతాయి. నీవు యేసు నామాన్ని తీసుకుని అలవడు, యేసు రక్తాన్ని కూడా తీసుకుని ఏంటంటే యేసు రక్తాన్ని అక్కడ జల్లాలి. ఎందుకంటే అక్కడ ఏలుబడి చేస్తున్న దానికి పరిహారము యేసు రక్తం. చూసారా ఏంటి? అక్కడ ఉన్న సమస్యకు పరిహారం ఏంటి? యేసు రక్తం కదా. మన ఇంట్లో కుటుంబం మన సమస్యలకు పరిహారం ఏంటి? నీ రోగానికి పరిహారం యేసు రక్తం. రోగం పాపం వల్ల వస్తుంది, పాపానికి పరిహారం యేసు రక్తం. కుటుంబం సమస్యలకు పరిహారం యేసు రక్తం. సమస్యలనే కారణం పాపం, దానికి పరిహారం యేసు రక్తం. యేసు రక్తాన్ని పట్టుకుని వెళ్ళాలి. ఎవరు పట్టుకుని వెళ్తాడండి? ఎలా పట్టుకుని వెళ్ళగలరు? ఎలా పట్టుకుని వెళ్ళగలరు? యేసు రక్తం కదా ఇంకా పట్టుకునే వెళ్తాం. యేసు రక్తం అంటే ఉదాహరణ మీకు మా అమ్మ చెప్తా. ఇప్పుడు మన చరణాల అమ్మగారికి, పాస్టర్ అమ్మగారికి ఆపరేషన్ టైంలో రక్తం అవసరం వచ్చింది కదా. అవసరం వచ్చినప్పుడు మన రమణ చరణం ఇది వచ్చి ఆ రక్తం పోస్తే వచ్చిందా? వచ్చి తీసారా? రక్తం తీసారా? ఈరోజు ఇచ్చేవా? ఈరోజు తీసారు కదా, రక్తం గుచ్చి తీసారు కదా. ఆ రక్తం గుచ్చితేనే కూడా వస్తుంది. అలా కాదా, నీవు యేసు రక్తాన్ని పట్టుకొని వెళ్ళాలంటే యేసయ్య నీ ముందు నిలబడాలి. ఆయన సిలువుని నువ్వు ధ్యానం చేయాలి. నువ్వు ఆ సిలువలో ధ్యానం చేసిన తర్వాత చాలా జాగ్రత్త, నేను చెప్పినట్టే కానీ మీరే కానీ చేసి మీరు ఏ గృహంలో కంటే ఆ గృహంలో అద్భుతాలు జరగబోతున్నాను. ఎక్కడ అడుగు పెట్టండి అక్కడ అద్భుతాలు జరుగుతాయి. మీరందరూ కూడా కూర్చొని వినేవారు కాదు, మీరు వెళ్ళి అనేక మందిని బాగు చేసేవారు, అనేక కుటుంబాలను సరిచేసేవారు, అనేక జీవితాలని క్రీస్తు వైపు నడిపించేవారు. హల్లెలూయా అంటే వాళ్ళు అనుకోక చూడండి ఏం కదా. ఇప్పుడు ప్రపంచాలను దేని ద్వారా డిఎం మూడి, విలియం కేరీ వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళ కుటుంబంలో అల్పులు, ఒక పేదరికమైన కుటుంబాలు పుట్టిన వాళ్ళు, ధనికులు కాదు, తండ్రులు సరిగా లేరు, తిండి పెట్టలేక తల్లిదండ్రులు ఏడుస్తూనే వారు పిల్లలకి. విలియం కేరీ వాళ్ళ నాన్న ఒక అంటే మన కులం ఎత్తకూడదు కానీ ఒక మాదిగో టైం అంటే జోలు కుట్టుకునేవాడు. అది ఎక్కడ రోడ్డు పక్కన కూర్చొని జోలు కుట్టే వ్యక్తి అయినా అంత హీన స్థితిలో ఉండేవాడు. కానీ తిండి పెట్టలేని స్థితిలో ఉంటే అలాంటి వాని కొడుకులు పుట్టిన విలియం కేరీ
భారతదేశాన్ని కదిలించాడు. ఈరోజు భారతదేశానికి అత్యంతం వచ్చిందంటే విలియం కేరీ. భారతదేశానికి ఎడ్యుకేషన్ వచ్చిందంటే విలియం కేరీ. భారతదేశానికి బ్యాంకింగ్ పోస్ట్ ఆఫీస్ వచ్చిందంటే విలియం కేరీ. దీనిలో భారతదేశంలో అనేకమైన అరాచకాలని రూపం మారింది విలియం కేరీ అండి. ఎలాగా ఆయన అనుకున్నాడా, ఇది పేదవాడిని, నాకేం చదువులేదు, నేను ఎలాంటి అలా అనుకున్నాను? లేదు. ఆయన యేసు రక్తం బట్టి నేను ఏదైనా చేయగలను. ఆ సిలువను మోసుకొని వచ్చాడు ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి. రక్తమడుగులు ఉన్న సిలువని మోసుకొని వచ్చాడు. హల్లెలూయా. చూసారా బైబిల్ మోషే దేవుడు చెప్తాడు, వాళ్ళందరూ బ్రతకాలంటే అరే బాబు, ఏ పాముని అయితే వాళ్ళు ఆరాధించారో ఈ పాము వల్ల వాళ్ళు తప్పు చేస్తామని వాళ్ళు తెలుసుకోవడానికి ఇదిగో ఆ సర్పాన్ని చూపించరా. ఆ సర్పం చూసినప్పుడు అరే ఈ సర్ప విశ్వం మాలో ఉంది అని వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకొని వాళ్ళు పశ్చాత్తాపడతారు, అప్పుడు వాళ్ళు బ్రతుకుతారు అని చెప్పన్న. అప్పుడు మోషే ఏం చేసాడంటే ఎక్కడైతే పావును కుట్టేసేదో అక్కడికి ఆ సర్ప పావును పట్టుకొని రెండో ఒకటి చూసినప్పుడు ఆ సర్పం కాస్త చూసినప్పుడు వాళ్ళు పలికేవారట. అంటే అర్థం తెలుసా? బైబిల్ చెప్తుంది, అరణ్యంలో మోషే ఇద్దరు సర్పాన్ని ఎత్తినట్లు ఇప్పుడు మనిషి కుమారుడు ఎత్తబడాలి. అంటే అర్థం ఏంటి తెలుసుందే? పాప విషయం, ఏ పాప విషయం అయితే ఏ మానవుల్లో ఉందో, ఏ పాపం అయితే వాళ్ళ జీవితాన్ని కాటేసిందో, వాళ్ళ కుటుంబం నెమ్మదిగా కక్షంతో నింపబడి ఉండి పాపపు ఆలోచన చేత పాపపు కోరికల చేత వాళ్ళు ఉంటున్నారు. అలాంటి వాటి నుండి విమోచింపబడాలంటే ఆ ప్రజల దగ్గరికి ఇప్పుడు యేసు సిలువైపడి యేసుక్రీస్తును మోసుకున్నాడు. హల్లెలూయా. ఏం చేయాలి? సిలువ వైపుని రక్తం కారుతున్న యేసుని ఎలా మోసుకుని వెళ్తాం? ముందు నువ్వు ధ్యానం చేయాలి. స్వర్ణ గదాలు అప్పుడు మంచి బాగా పాడి మరి కదా, నాకు సభా ఈ సిలువయాగము, నాకు సభా ఈ ప్రాణత్యాగము. ఆ పాట పాడుతుంది. ఈసారి సిలువ చూస్తుంటే కన్నీరు కాలి ఆ రక్తాన్ని చూస్తున్నట్లు అనిపించింది. ఆయన మరణాన్ని అలా కళ్ళలో చూస్తున్నట్టు అనిపించింది. అలాగే క్రీస్తు సిలువని ధ్యానం చేస్తూ ఆ రక్తం అడుగులో నీ యేసుని చూస్తూ నువ్వు అది పట్టుకొని నువ్వు నీ చేతుల్లోకి తీసుకొని సిలువ మరణం మోసుకుంటూ నీవు ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ రక్తాన్ని ఆ ప్రజల మీద ప్రోక్షించి ఆ సిలువను పైకెత్తితే వాళ్ళు పాపపు విశ్వం అంతా అదంతా కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది, యేసులోకి వెళ్ళిపోతుంది, వాళ్ళు బతుకుతారు. హల్లెలూయా. కాబట్టి మనము తప్పనిసరిగా యేసు రక్తాన్ని ధ్యానం చేస్తున్నారు. రేనాడ్ బోకే అని గొప్ప దైవజనుడు ఆయన చెప్తాడు, నా జీవితంలో కోట్ల మంది ప్రజలకు సువార్త ప్రకటించాను. ఎంతమంది ప్రజలు రక్షింపబడ్డానికి గల కారణం యేసు రక్తం చెప్పాడు. ఏం చెప్తున్నాడు? యేసు క్రీస్తు రక్తం ఏంటయ్యా అంటే ఆయన మోకాలు ప్రార్థన చేస్తున్నప్పుడు, యేసు క్రీస్తు శిలువ మరణం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ శిలువ మరణంలో వస్తున్న రక్తం చూడండి. నువ్వు శిలువ మరణం హృదయపూర్వకంగా ధ్యానం చేస్తున్నప్పుడే నువ్వు పరిశుద్ధపరచుకుంటావు. అప్పుడు నీకు మీదకి ఆ రక్తం వస్తుంది. ఆ రక్తాన్ని ఆయన ఆ గ్రామం మీద ప్రోక్షించేవాడట. ఎక్కడ గ్రామం మీదకి? వృధనాన్ని చెప్తున్నాను. నేను ఒక గ్రామానికి వెళ్తున్నాను లేదా ఒక ఇంటికి వెళ్తున్నాను, ఆ ఇంటి మీద ముందుగానే ఇక్కడ రక్తాన్ని ప్రోక్షించాలి. హల్లెలూయా. ఇది పవర్ అంటే ఏంటి? పవర్. చైనాలో ఎక్కడ కావాలంటే అక్కడ కృత్రిమ వర్షాలు కురిపించేద్దాం, టక 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 అని.
మనం కూడా ఇట్లే మోకాలేసి ఎవరి మీద పడితే వారి మీద యేసు రక్తాన్ని ప్రోక్షించగలం. ఆ యేసు రక్తాన్ని నువ్వు నేను ప్రోక్షించి అక్కడికి నువ్వు యేసు నామం చెప్పగలవు. నేను మోగే కాదు, ఎగిన తర్వాత స్టేజ్ మీద నిలబడి ఆయన అలా కూర్చుంటాడు. కూర్చొని యేసు రక్తం చెప్తూ వచ్చి స్టేజ్ వచ్చి ఒక్కసారి ది బ్లడ్ ఆఫ్ జీసస్ అని చెప్పి హల్లెలూయా నడుస్తాడట. అలాగనే అసలు అక్కడ దేవుడట రోగంతో ఉన్నవారు రోగుల నుండి విడుదల, పాపంతో ఉన్నవారు పాపం నుండి విడుదల. ఒకరోజు ఆ మోగే గారు ఆయన టెస్టిమనీలో ఒక మంచి మాట ఉంటుంది. ఆయన బార్బర్ షాప్కి వెళ్ళి కట్ చేసుకుందాం వెళ్ళాడట. మళ్ళా ఇక్కడ మగవాళ్ళు చేస్తారు, అక్కడ మగవాళ్ళు కాదు ఆడవాళ్ళు కూడా చేస్తారు, అక్కడ ఆడవాళ్ళు కూడా చేస్తారు. కాబట్టి ఆయన బార్బర్ షాప్లో కూర్చున్నప్పుడు ఒక ఇద్దరు ఆడవాళ్ళు కాళ్ళు పట్టుకుతున్నారు. కాళ్ళు చేతులు పిస్తూ ఒక వ్యక్తి తల కట్ చేయడానికి రెడీ అయింది. అంత రెడీ చేసినప్పుడు వాళ్ళు పిసుకుతున్నప్పుడు కాలు పడుతున్నారు. పడుతూ ఆయన తల కట్ చేస్తున్నప్పుడు ఆయన బ్లడ్ ఆఫ్ జీసస్ యేసు రక్తాన్ని ఉచ్చరిస్తున్నాడు. యేసు రక్తం ఉచ్చరిస్తున్నప్పుడు ఆయన వారికి చెప్పలేదండి. కాలు పట్టుకుని ఏడుస్తున్నాడట, ఇద్దరు ఏడుస్తున్నాడట. ఈ తల కట్ చేస్తున్న ఆమె ఏడుస్తూ తల కట్ చేస్తుందట. కటింగ్ అయితే తల కట్ ఏడుస్తూ కట్ చేసి అంత అయిపోయిన తర్వాత ఆయన ముందు కూర్చొని ఏడుపులట. పాపాలు ఒప్పుకుంటున్నారట. వాళ్ళు నా విశ్వం ఏదో వస్తుంది బయటికి వస్తుంది. చెప్పలు కూడా తెలుసుకుంటారు. శక్తి ఉంది. ఆ శక్తిని మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు? ప్రియమైన దేవుని వల్ల మీరందరికీ ఆ శక్తి దేవుడు ఇచ్చాడు. అది మీరందరూ మోసుకుని వెళ్ళగలరు. మోషే సర్పాన్ని ఎత్తినట్టు నువ్వు నేను యేసు క్రీస్తు శిలువ మరణాన్ని ఎత్తినప్పుడు, ఆయన పర్వతాన్ని ఎత్తినప్పుడు ఈ ప్రజలు బాగుపడతారు, రక్షింపబడతారు. అదే ఉద్దేశంతో మనం వెళ్ళాలి. ప్రతి ఇంటికి అదే ఉద్దేశంతో. ఏదో నిన్ను నువ్వు హెచ్చించుకోవాలనుకుంటే ఇంకొక సంఘస్థం మన సంఘంలో తీసుకురావడం తప్ప వేరే కూడా అంతే కదా. ఈరోజు క్రైస్తవ సంఘాలు అంతా అంతే. వేరే సంఘం ఈ సంఘంలోకి అలాగే పెద్ద పెద్ద ఎంతమంది అండి 2,000, ఎంతమంది అండి 50,000, ఎంతమంది 30,000 మంది ఎక్కడో సంఘం నుండి వచ్చినాడు తప్ప అది ఏ సైన్ ఎత్తున్నాడు కాదు. మనం వేస్తున్న ఎత్తాలి. హల్లెలూయా. ఎవరు ఎత్తాలి? ఏ సైన్. అటువంటి అధికారం దేవుడికి ఇచ్చాడు. మరి ఇప్పుడు ఒక అద్భుతం దేవుడు చేయబోతుంది. హల్లెలూయా. ఒక అద్భుతం దేవుడు మన మధ్య చేయబోతుంది. ఎలాంటి అద్భుతం అంటే ఇప్పుడున్న కొందరిని దేవుడు బాగు చేయబోతుంది. వారిని ఆత్మీయ స్థితిని కూడా బాగు చేయబోతుంది. వారికైన స్వస్థత, ఆత్మ సంబంధమైన స్వస్థత రెండు. ఇప్పుడు మరి నువ్వు పొందుకున్న తర్వాత యేసయ్య ఏం చెప్తే తెలుసా? మార్క్స్ సువార్త ఉంటుంది కదా 5వ అధ్యాయంలో ఎవరు దెయ్యాలు పట్టిన ఉంటుంది కదా, 5వ అధ్యాయంలో ఉంటుంది కదా, శానాదేవి పట్టిన పవిత్రాత్మ పట్టిన వాడు బాగుపడిన తర్వాత ప్రభు దగ్గరికి వస్తా అంటాడు. నా కడగడం కాదు, ఆయన వానికి సెలవీయగా నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. అంటే ఒక అర్థమైతే తెలుసా? మీరు వెళ్ళి దేవుడు మీ అన్న చేసిన కార్యములు చెప్పడమే కాదు, కానీ ప్రజలను బాగు చేయండి.
ప్రజలను విడిపించాడు. ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళండి, మొక్కలేసి ప్రార్థన చేయండి. అద్భుతం జరిగితే దేవుని నామం మహిమపరచబడుతుంది, నీవు కూడా కనపరచబడతావు. అద్భుతం జరగకపోతే ఆయన నామానికి మహిమ రాదు కదా. కాబట్టి ఆయన నామానికి కదా నీకేమి. కానీ అలాగే దేవుడు ఇప్పుడు కూడా నిన్ను అవమానపరిచేవాడు కాదు కనుక అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ద్వారా దయచేసి అందరూ కూడా ఈ రోజు మనం ప్రభు సన్నిధానికి వచ్చిన మనం ప్రభు యొక్క ఆ యొక్క అధికారాన్ని కడవరి దినాలు త్వరగా మనం పొందుకొని మనం ముందుకు సాగాలి. టైం లేదు, ప్రభు రాకడ సమీపం అయిపోయింది. పెళ్లి చేసుకోవడాలు, ఫంక్షన్లు చేసుకోవడాలు, అల్లవి ఇవి లేవండి. సమయం లేదు, తగులు ఆడుకోవడాలు ఇవన్నీ వేస్ట్. ఇంకా త్వరగా దేవుడి పని మంది మూర్తులు మనం వినిపించాలి. ఆఖరి దినాల్లో ఉన్నాం. ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది, ఎంత దూరం లేదు, అయిపోయింది. రేపో మాపో ఎరుసలేము దేవాలయం చూస్తాం, అప్పుడుందా నిలబడేసి, ఇప్పుడుంది కనబడదు. ఇప్పుడున్నా అలస్కా మాస్ కనబడదు. ఎరుసలేము దేవాలయం రేపో మాపో చూస్తాం. మనం ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం చూసేస్తాం. ఈ ట్రంప్ దిగిపోయేటప్పుడు కూడా అయిపోతే ఉంటాం అందరికీ. చూడండి కాబట్టి దేని ద్వారా ట్రంప్ దిగేటప్పటికల్లా అలస్కా మాస్ తీసివేయబడి యెరూషలేము మందిరాన్ని కడతారు, లేదా మనకి చాలా టైం పడేస్తుంది. దేవుని ద్వారా జ్ఞాపకం చేసుకుంటే అందుకని వారు సిద్ధంగా ఉన్నారు, చాలా సిద్ధంగా ఉన్నారు. అంటే అర్థం ఏంటి? యెరూషలేము మందిరం కట్టడమే మనకు గుర్తండి. ఎందుకు యెరూషలేము మందిరం కట్టడం? ఎందుకు కడతారు చెప్పండి? యెరూషలేము మందిరం ఎందుకు కడుతున్నారు? యెరూషలేము మందిరము సాయం కుమార్ ఎందుకు కడుతున్నారు యెరూషలేము మందిరాన్ని? ఏ డార్కేస్తున్నారు ఇన్ని రోజులు బట్టి దేవుని వాక్యం? యెరూషలేము మందిరం ఎందుకు ఎవరి కోసం కడుతుందా తెలుసా? యేసు ప్రభు కోసం కాదు, అబద్ధ క్రీస్తు వచ్చి అక్కడ రూలింగ్ చేయడానికి కడుతున్నారు. కానీ వీళ్ళు మొత్తానికి నిజమైన యేసు కోసం కడుతున్నారు. మెసేజ్ వస్తాడనుకుంటారు, కానీ బైబిల్ లేఖనం చెప్తుంది యెరూషలేము దేవాలయం కట్టిన తర్వాత అబద్ధ క్రీస్తు అంటే క్రీస్తు విరోధి, నేనే క్రీస్తు అని చెప్పుకొని, నేనే మెసేజ్ అని చెప్పుకొని ఇశ్రాయేలు ప్రజలను సకల మనుషుల్ని మోసపరిచే ఆత్మ కలిగిన వాడు కనుక వాడు వచ్చి అందులో కూర్చుంటారు. అక్కడి నుండి వారు చేస్తారు. అంటే అర్థం ఏంటి? అబద్ధ క్రీస్తు వచ్చాడంటే వాడు 7 సంవత్సరాలు ఇజ్రాయేలుతో ఒప్పందం చేసుకుంటాడు. 7 సంవత్సరాల్లోనే ప్రభువు రాకడ జరిగిపోతాయి. చెప్పాలంటే తెలుసు తెలుసా? ప్రభు రాబోతున్నాడు. ఎంత 100,000 సంవత్సరాలు లేవు, బహు సమీపం ఉంది. కాబట్టి కళ్ళు తెలుసు, పరిగెట్ట. నా కొడుకు, నా కూతురు, నా అమ్మ, నా అక్క కాదు అడిచేయండి. దేవుడి పని, దేవుడు ఇచ్చిన అధికారం సద్వినియోగం చేసుకోండి. అధికారం సద్వినియోగం చేసుకోకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి చెప్పండి? అధికారం సద్వినియోగం చేసుకోకపోతే ఎలా ఉంటుంది? దేవుడు నీకు ఇచ్చాడండి, డాక్టర్ చేయను, డాక్టర్ నయం చేయలేని జబ్బులు నువ్వు నయం చేయమని ఇచ్చాడు. మనుషులు మార్చలేని బ్రతుకు నువ్వు మారుస్తావు, నేను నీకు అధికారం ఇచ్చానమ్మా, ఎల్లమ్మా అంటున్నాడు. హల్లెలూయా. సద్వినియోగం చేసుకున్నావా? పొందుకుందామా? దేవుని శక్తితో నింపబడదామా? యేసు రక్తంతో, యేసు నామంతో బయటికి వెళ్దామా? దేవుని శక్తిని పొందుకున్నాం. హల్లెలూయా. అందరూ కూడా దేవుని శక్తితో నింపబడదాం. ప్రతి ఒక్కరు దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన
ప్రార్థిద్దాం. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవానికి స్తుతి స్తుతి స్తుతి. ఓ దేవా శాతురా బాబా బాబా. ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ లార్డ్. yes దేవుడా నీకు ఆయన అధికారం ఇచ్చారు. నీ కుటుంబంలో పనిచేస్తున్న చీకటి శక్తుల మీద ఆయన నీకు అధికారం ఇచ్చారు. రోగ దురాత్మల మీద ఆయన నీకు అధికారం ఇచ్చారు. ప్రతి బలహీనతల మీద నీకు అధికారం ఇచ్చారు. దేవుడు బిడ్డ పాములను తేలును ఎత్తి పట్టుకొనుటకు శత్రు బలవంతుల మీద నీకు అధికారం ఇచ్చినాను. ఏది ఎంతవరకు హాని చేయలేని చెప్తున్నాడు. నా నామములో నీకు బాప్తిసం తీసుకున్నవాడు యేసు క్రీస్తు కనబడతాడు. ప్రతి కుటుంబాన్ని బాగు చేయగలరు. ఈ రాష్ట్రాన్ని గ్రామాలు దేశాలను బాగు చేయగలరు. సాక్షి చెప్పబోతున్నావు. సాక్షి చెప్పబోతున్నావు. దేవుని శక్తి ఈ శరీరంలో ప్రతి ఒక్కరు బయటకు వస్తున్నాయి.
విడుదల ప్రకటిస్తున్నాం. సమాధానం కలిగి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. దేవా, ప్రతి కుటుంబాన్ని దీవించు. దైవజనాన్ని సంఘాన్ని దైవజన కుటుంబాన్ని యేసు రక్తంలో ముద్రించుకుంటున్నాం. వచ్చే నెలలో మలేషియాకు తండ్రి ఈ దాసులను తీసుకెళ్తున్న విధపడి స్తోత్రాలు. ఈ ఆత్మతో ఈ దాసులు కోరికలు కదా మనకు చెల్లిస్తుంది. చేతులందరూ దీవించి ఆశీర్వదించు. యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి.